మరణోన్ముఖునకు అమృతపానం లభించినట్లు, తృషార్తునకు మంచినీరు దొరికినట్లు సాయి నోటి నుండి వెలువడిన వచనాలు పటేలు మనసుకు శాంతిని కలిగించాయి. ప్రతి 5 నిమిషాలకు అతని నోటి నుండి రక్తపు గడ్డలు పడేవి. కానీ బాబా ఎదుట 1 గంట సేపు కూర్చున్నా ఏం కాలేదు. బాబా అతని జబ్బును పరీక్ష చేయలేదు. ఏ కారణంగా ఆ రోగం పుట్టుకు వచ్చింది అని ప్రశ్నించనూ లేదు. కేవలం వారి కృపా దృష్టితో రోగం వెంటనే తొలగిపోయింది. వారి కరుణా కటాక్షం ఉంటే చాలు, ఎండిపోయిన మ్రోడు కూడా చిగురిస్తుంది. వసంత ఋతువు కాకున్నా పూలు వికసించి రమణీయమైన ఫలాలనిస్తాయి. రోగం గాని ఆరోగ్యం గాని పుణ్యపాపాలు నశించిపోవాలి. ఎవరి కర్మను వారు అనుభవించడం తప్ప అన్యోపాయం లేదు. కర్మను అనుభవించడం మాత్రమే రోగం నశించడానికి మార్గం. జన్మ జన్మలలోనూ ఇదే తప్పక జరుగుతుంది. కర్మను అనుభవించడం తప్ప రోగాన్ని తొలగించే మరో ఉపాయం లేదు. అయినప్పటికీ సత్పురుషుల దర్శనం వ్యాధి ఉపశమనానికి ఒక కారణం. దానితో వ్యాధిగ్రస్తులు దుఃఖపడకుండా వ్యాధి యొక్క బాధను సహించగలరు. వ్యాధి దారుణమైన బాధను కలిగిస్తుంది. కానీ సత్పురుషులు తమ కరుణా కటాక్షంతో కర్మానుభవ బాధలను సులువుగా నివారిస్తారు. అందువలన బాబా వచనాలే ప్రమాణం. అవి రామబాణం వంటి ఔషధం. ఒకసారి నల్ల కుక్కకు పెరుగన్నం తినిపించగా చలి జ్వరం నివారణమయ్యింది. కథలో మరొక అడ్డు కథ అని అనిపిస్తుంది. కానీ దీని సారాంశాన్ని శ్రవణం చేస్తే ఆ కథ ఇక్కడ ఉచితమని అనిపిస్తుంది. దీన్ని నా స్మరణకు తెచ్చింది సాయియే. నా కథను నేనే రచిస్తానని వారు చెప్పినట్లే ఇప్పుడు వారే నాకు ఈ కథను గుర్తు చేశారు. బాబా గణపతి అనే గొప్ప భావికుడైన దర్జీ జాతి వాడు ఉండేవాడు. అతడు మసీదులోకి బాబా వద్దకు అతి దీనంగా వచ్చాడు. బాబా, నేనేం పాపం చేశానో నన్ను ఈ చలి జ్వరం విడిచిపెట్టడం లేదు. ఎన్నో చికిత్సలు చేసినా ఇది నా శరీరాన్ని విడవడం లేదు. నేనేం చేయను? ఔషధాలు కషాయాలు అన్నీ అయ్యాయి. ఈ జ్వరం పోయే ఉపాయాన్ని మీరైనా చెప్పండి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు బాబాకు దయ కలిగి ఆ చలి జ్వరానికి ఒక ఉపాయాన్ని చెప్పారు. ఆ వింత కథను వినండి. లక్ష్మీ దేవాలయం వద్ద నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టు, వెంటనే బాగైపోతావని చెప్పారు. బాల భయపడుతూ ఇంటికి వెళ్ళి చూడగా మూతపెట్టి ఉంచిన అన్నం కనిపించింది. పక్కనే పెరుగు కూడా దొరికింది. పెరుగన్నం సిద్ధంగా ఉంది. కానీ ఈ సమయాన దేవాలయం వద్ద నల్ల కుక్క ఉంటుందా అని బాలా అనుకున్నాడు. కానీ అతడు అనవసరంగా చింతపడ్డాడు. బాబా చెప్పిన చోటికి చేరుకునేసరికి ఒక నల్ల కుక్క తోక ఆడించుకుంటూ తన దగ్గరకు రావడం చూచాడు. అలా అంతా కలిసిరాగా బాలా చాలా ఆనందించాడు. కుక్కకు పెరుగన్నం పెట్టి ఆ విషయాన్ని బాబాకు తెలియజేశాడు. సారాంశం: ఇలా జరిగిందాన్ని ఎవరు ఏమనుకున్నా బాలాకు చలిజ్వరం తగ్గి స్వస్థత చేకూరింది. ఇలాగే బాపూసాహెబ్ బుట్టికి కడుపులో శీతలం కలిగింది. దానితో వెంటనే విరేచనాలు, గడియ గడియకు వాంతులపైన వాంతులు ఎడతెరగకుండా రాసాగాయి. అన్ని రకాల ఔషధాలతో అలమారా నిండిపోయింది. కానీ ఏ ఒక్కటి పని చేయలేదు. ఆ చింతతో, అదే ఆలోచనతో బాపూసాహెబ్ చాలా కలవరపడ్డాడు. వాంతులు విరేచనాలు ఆగకుండా, ఎడతెరిపి లేకుండా అవడం వలన అతడు బాగా నీరసించిపోయాడు. అలవాటు ప్రకారం రోజు బాబా దర్శనానికి వెళ్ళడానికి అతనికి శక్తి లేకపోయింది. ఈ వార్త బాబా చెవికి సోకింది. బుట్టిని రప్పించి తమ ఎదుట కూర్చోబెట్టుకున్నారు. ఖబర్దార్, ఇక నుండి మల విసర్జనానికి వెళ్ళకూడదు. ఇక వాంతులు కూడా ఆగిపోవలసిందే అని అన్నారు. చూపుడు వేలుతో అతన్ని ఉద్దేశించి మరలా అట్లాగే అన్నారు. తాత్పర్యం: వారి వచనాల దెబ్బ ఎలాంటిదో గాని 2 వ్యాధులు పారిపోయి బుట్టి ఆరోగ్యం బాగుపడింది. ఒకసారి ఊళ్ళో కలరా వ్యాధి వచ్చింది. ఆ ఉపద్రవంలో బుట్టికి ఎడతెరిపి లేని వాంతులు, విరేచనాలు, దప్పికతో అతని ప్రాణం విలవిలలాడింది. అతని దగ్గరే ఉన్న డాక్టర్ పిళ్ళే అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ అవేమీ ఫలించలేదు. చివరకు బాబా వద్దకు వెళ్ళాడు. విషయాన్ని వారికి వివరించాడు.